ఈరోజు ఏంటంటే కొబ్బరి పిట్టు స్పెషల్ చేసుకుంటాము. కొబ్బరి పిట్టు అనేది సౌత్ ఇండియాలో ఎక్కువ చేసుకుంటారు, అంటే తమిళనాడు, కేరళ అటు సైడ్. ఇదేంటంటే చాలా బలం అనమాట. పిల్లలకి, లేడీస్కి, టీనేజ్ పిల్లలకి అందరికీ కూడా మంచిది. యాక్చువల్లీ ఈరోజు మనము ఇడ్లీ రవ్వతో చేసి చూపిస్తున్నాము. యాక్చువల్లీ ఇది మనము రైస్ ఫ్లాట్తో చేసుకోవచ్చు, ఇంకా రాగి పిండితో చేసుకోవచ్చు. అవన్నీ కూడా చాలా ఐరన్ ఫుడ్ అనమాట. ఇంకా దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడుతుంది. కొబ్బరి పిట్టుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేను ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వ, కొబ్బరి, తురుముకున్న కొబ్బరి, ఇంకా బెల్లము, ఇది నెయ్యి. సో ఏంటంటే మనము కొబ్బరి పిట్టు మనకి చాలా మంచిది, ఎస్పెషల్లీ లేడీస్కి, టీనేజ్లో ఉన్న ఆడపిల్లలకి, చిన్న పిల్లలు కూడా. ఇది నడుముకి చాలా బలం అనమాట. సో పిల్లలు, ఆడపిల్లలు మెచ్యూర్ అయిన టైంకి ఇవన్నీ కూడా సౌత్ ఇండియన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇదే పెడతారు అనమాట పిల్లలకి. సో మనము ఏంటంటే రైస్ ఫ్లాట్తో చేసుకోవచ్చు, ఇంకా రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. మనం ఈరోజు నేను మీకు ఇడ్లీ రవ్వతో ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలని కొబ్బరి పిట్టు మనం చూసాం. ఓకే, ఇది యాక్చువల్లీ ఏంటంటే పూర్వకాలంలో మనుషులు అంతగా మనకి అంటే తెలీదు. ముందు ఏంటంటే స్టీమ్ పెట్టాలంటే దీనికి ఒక బౌల్కి అంటే వాటర్ వేసి ఒక క్లాత్ కట్టేసి మళ్ళీ ఈ కొబ్బరి పిట్టు ఈ పిండి అనేది దాంట్లోకి వేసి ఆ స్టీమ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి చూసేవాళ్ళం అనమాట. సో ఏంటంటే ఆ క్లాత్ తీయడము, మళ్ళీ మెయింటైన్ చేయడం అవన్నీ కూడా చాలా కష్టం. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఉరుకు పరుగుల జీవితంలో అందరు కూడా చాలా బిజీగా ఉంటారు. సో క్లాత్ కట్టి అది అన్ని తీసుకొని చేయడం అది చాలా పెద్ద పని. సో ఇది ఇన్స్టెంట్ ఏంటంటే మనం ఇడ్లీ ప్యాన్ ఎలా ఉంటుందో మనము దీంట్లో వాటర్ తీసుకున్నాము కింద. సో ఎంతగా మనకి బాయిలింగ్ అవసరం ఉందో ఆ లెవెల్ వరకు వాటర్ తీసేసుకొని మనం ఈ ఇడ్లీ ప్యాన్ అనేది, ఈ అచ్చ అనేది దీంట్లో పెట్టేసుకొని దీనిపైన మనము జస్ట్ కొబ్బరి పిట్టుకి కావాల్సిన పదార్థము మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇడ్లీ రవ్వ. ఈరోజు ఇడ్లీ రవ్వతో చేయబోతున్నాము. సో దీన్ని ఏంటంటే ఫస్ట్ వాష్ చేసుకోవాలి, వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలాగ అయిపోతుంది అనమాట ముద్దగా. సో మనకి స్టీమ్ అయినప్పుడు మంచిగా ఉడుకుతుంది అనమాట. సో అలాగే మనము ఈ పౌడర్ని కూడా మనము క్లీన్ చేసినట్టు అవుతుంది, ప్లస్ ఏంటంటే మనకి మంచిగా కూడా ఉడుకుతుంది. సో ఎప్పుడైనా కూడా పిండిని తట్టుకొని చేయాలన్నమాట. సో నేను తడిపేసి ఆల్రెడీ కడిగేసి తడిపేసి ఉంచాను. ఈ ఇంగ్రీడియంట్ని, ఈ ఇడ్లీ రవ్వని ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని వేసేసుకోవాలి. సో ఈ వాటర్ చూసారండి ఎంత తీసుకున్నాను బాయిలింగ్కి. దాని తర్వాత ఈ ఇడ్లీ రవ్వ అనేది మనము ఇప్పుడు ఎంత కావాలో, ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఇది 2 sets వస్తుంది అనమాట. సో మనకు ఒకేసారి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నారు, మనకి ఇంకో కొంచెం ఎక్కువ పిండి కావాలంటే ఇంకో ప్యాన్లో కూడా కిందకి ఇంకో ఫ్లాట్ ఇది కూడా తీసుకోవచ్చు. నేను ఇది ఒక్కటే తీసుకుంటున్నాను. సో పైన కింద వాటర్, పైన ఈ బ్యాటర్ తీసి మనము ఈ వాటర్లోకి పెట్టేస్తాము. ఓకే, పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం ఉంది మిగిలింది, ఇది కూడా వేసేసుకుంటాను. కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, దాని తర్వాత దీనిపైన ఈ లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టేసిన తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీద పెట్టేసాం. సో వాటర్ ఉడికిన తర్వాత స్టీమ్కి వచ్చేసిన తర్వాత మనకి ఇడ్లీ రవ్వ అనేది బాగా స్టీమ్ అయిపోయి మంచిగా మనకు కుక్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఇది మనం వెయిట్ చేద్దాం ఒక 5 minutes. ఇది ఎలాగో స్టీమ్ అవుతుంది, ఇంకొంచెం ఒక్క సెకండ్ ఆగి మనం తీసుకుందాము. స్టీమ్కి ఆల్రెడీ లోపల స్టీమ్ వాటర్ ఉడుకుతుంది. ఆ స్టీమ్కి అనేది మన ఇడ్లీ రవ్వ కూడా చక్కగా అంతా స్టీమ్ అయిపోతుంది, మంచి కుక్ అవుతుంది. ఒక 2 seconds ఆగి మనం ఆఫ్ చేసేస్తాము. ఇంకా 2 seconds అయిపోయింది కదా, ఇది చక్కగా చూసారా ఎలాగా ఉడికిపోయిందో. మనకి ఇడ్లీ రవ్వ అనేది మంచిగా ఉడికిపోయి, సో మనకి స్టీమ్ ఆవిరి అనేది చేయికి తగులుతుంది. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం స్లో చేసేసుకోండి. ఒకవేళ చెక్ చేయాలంటే బిగినర్స్ అయితే కొంచెం కష్టం కాబట్టి గుర్తుపెట్టడం ఎలాగా అని. సో స్టీమ్ కొంచెం పొయ్యి సన్నగా చేసుకొని ఆఫ్ చేసుకొని చూసేసుకోండి. ఇలాగా
పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఇంత మనకి ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇంకా. ఓకేనా, గ్యాస్ ఆఫ్ చేసేస్తాం. ఆల్మోస్ట్ డన్ మన రెసిపీ అనేది. వేడి వేడిగా మనకి సర్వింగ్ బౌల్లోకి ప్లేట్లోకి తీసేసుకుందాము. సో దీని తర్వాత మనకి ఇంకో సెకండ్ స్టెప్ ఏంటంటే, ఉడికిన తర్వాత మంచిగా స్టీమ్ అయిన తర్వాత చక్కగా తీసేసుకుందాము. ఓకేనా, ఇది తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము బెల్లం తురిమి పెట్టుకున్న బెల్లం అనమాట. అంటే కొంచెం ఇలాగ పౌడర్ లాగా, అంటే కొంచెం కత్తి తీసుకొని తురిమేసుకుంటే ఇలాగ పౌడర్ లాగా మనకు వచ్చేస్తుంది. సో నోట్లకి తగలకుండా మనకి సాఫ్ట్గా, మనము ఈజీగా పిల్లలైనా కూడా ఇష్టంగా తింటారు. బెల్లం ఈ రోజు పిల్లలు, అసలు ఇప్పుడున్న పిల్లలు బెల్లాలు ఇవంటి అంటే వద్దని చెప్తారు. సో కొంతమందికి ఏంటంటే షుగర్ కూడా వేసుకొని తింటారు. కాకపోతే బెల్లం ఏంటంటే మంచిది హెల్త్కి, ఐరన్ ఫుడ్ కాబట్టి. సో మనం దీంట్లో పైనుంచి కొంచెం బెల్లం అనేది వేసేస్తాం. మళ్ళీ దీనిపైన మనము కొబ్బరి తురుము, మంచి ఫైబర్ ఫుడ్, షుగర్ పేషెంట్స్ అయినా కూడా మంచిగా ఇష్టంగా తినొచ్చు. డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇంకా ఫైబర్ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి హెల్తీ ఫుడ్ అనమాట ఇది. దీనిపైనుంచి కొబ్బరి తురుము ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైనుంచి మనము చక్కగా వేడి వేడి నీళ్ళు ఇలా పోసేసుకొని చక్కగా పిల్లలకి అందరికీ ఇష్టంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ కొబ్బరి పిట్టు రెడీ. కొబ్బరి పిట్టు వేడి వేడిగా టేస్ట్ చేసి మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నాను. సో కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్, కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యర్ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.